బీజేపీ ఈరోజు ఏ విధంగా అధికారంలోకి వచ్చింది, ఓట్ల చోరీ ఏ విధంగా చేస్తుంది అనేటువంటి విషయం ఈరోజు దేశ ప్రజలందరికీ కూడా స్పష్టంగా అర్థమైంది. కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీకి మద్దతుగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆ రోజు మనం కష్టపడి తెచ్చుకున్నటువంటి స్వతంత్రం ఈరోజు రాజ్యాంగాన్ని మార్చేదాని కోసం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని మార్చేదాని కోసం, వీటన్నిటి కోసం వీళ్ళు ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఈరోజు దేశ ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీకి మద్దతుగా, కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా బలం విప్పేదానికి సిద్ధంగా ఉన్నారు. విపక్ష సభ్యులందరూ కూడా ఈరోజు నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీని చూస్తేనే భయం వేసే స్థాయికి ఈరోజు రాహుల్ గాంధీ గారు ఎదిగారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో, ఎందుకంటే ప్రజలు ఒకసారి రెండుసార్లు మోసపోతారు తప్ప మోసం చేస్తున్నటువంటి విషయం బయటపడిన తర్వాత తగు జాగ్రత్తలు తీసుకుంటారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ చేసేటటువంటి ఈ ప్రజాస్వామికంగా ఓట్లు సంబంధించినటువంటి ఈరోజు బీహార్కి సంబంధించి రాబోయే ఎలక్షన్స్ లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ డివిజన్ వేశారు. అక్కడ సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చాయి. ఆ మార్గదర్శకాలను పాటించకుండా లక్షల మందిలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా ఉండేటటువంటి ఓట్లను తొలగిస్తున్నారు. కాబట్టి ఈ దేశంలో రాజ్యాంగం అనేది ఏ విధంగా అమలవుతుందో ఒకసారి దేశ ప్రజలందరూ, ప్రజాస్వామ్యులందరూ కూడా గమనించాల్సినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన గురించి అయితే మనం మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భమే లేదు. ఎందుకంటే అధికారం వచ్చి దాదాపు 15 నెలలు 16 నెలలు అవుతున్నా ఇప్పటికీ ఎక్కడా కూడా ఒక కొత్త పెన్షన్ శాంక్షన్ చేసిన దాఖలాలు లేవు. ఒక పెన్షన్ అప్లికేషన్ అంటే భర్తకి పెన్షన్ వస్తా ఉండి ఆ భర్త చచ్చిపోతే ఇటీవల ఏదో ఆ పెన్షన్ నే భార్యలకు ట్రాన్స్ఫర్ చేశారు తప్ప ఒక కొత్త పెన్షన్ లేదు, ఒక కొత్త కాలనీలు లేదు, ఇప్పటికి ఒక కొత్త రేషన్ కార్డు లేదు. కాబట్టి వీళ్ళు సుపరిపాలన తోలేడుగా ముందుకని చెప్పి ఏ విధంగా వెళ్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. కానీ ఈ రోజు నెల్లూరు జిల్లా ప్రజాప్రతినిధులందరూ కూడా దీని మీద ప్రజలకు స్పష్టమైనటువంటి సమాధానం చెప్పాలి. ఎందుకంటే వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రజలు కొంత అభద్రతా భావంలో ఉన్నారు. కాబట్టి దాని మీద రేపు జరిగేటటువంటి మంత్రివర్గ ఉపసంఘంలో స్పష్టంగా సర్వేపల్లి నియోజకవర్గాన్ని తిరిగి నెల్లూరు జిల్లాలో ఇప్పుడు ఏదైతే ఉందో నెల్లూరు జిల్లాలో కొనసాగిస్తామని చెప్పి ఒక ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉందని డిమాండ్ చేస్తూ దానికి సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ గారు కూడా మార్నింగ్ వచ్చి మాట్లాడిన వెంటనే దానికి సంబంధించి నివేదిక సిద్ధం చేసి ఇవన్నీ కూడా సంబంధిత రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారికి పంపించడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. కాబట్టి తిరిగి అందరూ కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీద గతంలో విభజించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కోపంతో వెనక్కి వెళ్లారో వాళ్ళందరూ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఈ మాట చెప్తున్నామంటే కాంగ్రెస్ పార్టీ మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణ, ఆంధ్ర భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఒకటిగా ఉండాలని కలిపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రెండు రాష్ట్రాలు ఎన్నో వివాదాలు, జయాంధ్ర ఉద్యమం కావచ్చు, తెలంగాణ సాయుధ ఉద్యమం కావచ్చు, ఇట్లాంటివన్నింటిలో కూడా అటువంటి నేపథ్యంలో ఎన్నో సంవత్సరాలు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉండడానికి ప్రయత్నించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి లాంటి మహా వ్యక్తి మరణించిన తర్వాత నాయకత్వ లోపం వలన తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున నెగసిన నేపథ్యంలో విడదీయాల్సి వచ్చినప్పుడు కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి ఏమేమి అవసరం అవుతాయో అవన్నీ కూడా విభజన బిల్లులో పొందుపరిచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఒకసారి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. బీజేపీతో అంటకాగారు, కేంద్ర ప్రభుత్వంతో అంటకాగి కూడా ఈరోజు విభజన చట్టంలో మనకి ఆంధ్ర రాష్ట్ర హక్కుగా ఇచ్చినటువంటి పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ, కడప స్టీల్ ప్లాంట్ కానీ ఇట్లాంటివి ఏవి కూడా సాధించుకోలేక వీళ్ళందరూ కూడా విఫలమయ్యారు. కాబట్టి తిరిగి ఈ రాష్ట్రం మళ్ళీ బాగుపడాలన్నా, ప్రత్యేక హోదా వచ్చి మన యువతకు ఉద్యోగాలు రావాలన్నా అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఈ రాష్ట్రం బాగుపడాలంటే తిరిగి అందరం కూడా కాంగ్రెస్ వైపు చేరి కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలని, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.